రోడ్డు మీద జనాలందరూ పోగు చేసి ఆయన ప్రార్థన మానిపిస్తే మీ ఇల్లు ఆగుతాయి, ఆయన ప్రార్థన పెడుతుంటే మీ ఇల్లు ఎట్లే లేపేతామని బెదిరించేసారు. మేము కష్టపడి రూపాయి కూడగట్టుకుని ఒకేసారి ఇల్లు అన్ని పూర్తిగా కట్టుకోలేని స్తోమత మాగదింది. లేచినా లేకపోయినా ఇంట్లో పడి ఉండొచ్చు, తినకపోయినా అని ఆ స్థితిలో మేమైతే ఇక్కడ కట్టుకున్నామండి ఇల్లు. ఎమ్మెల్యే గారు ఈ చర్చను తీసేయమని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా చర్చ తీయించేశారో దాన్ని ఎందుకు తీయించలేదు మీరు? క్షత్రియ సమాజం కూడా దీనికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎమ్మెల్యే గారు దాడి చేస్తున్నప్పుడు కనీసం మీరు ఎమ్మెల్యే గారు మీరు అలా చేయకూడదు, మతాల జోలికి పోకండి అని మీరు మాట్లాడగలిగారా? 35 లక్షల రూపాయల మందిరాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారా? చిన్న గుడికి ఉన్నటువంటి వాల్యూ ఈరోజు 35 లక్షల రూపాయలు ఎట్టి మందిరం కట్టుకుంటే ఆ మందిరానికి విలువ లేకుండా చేశాడు ఈయన. మా విశ్వాసానికి విలువ లేకుండా చేశాడు, మా భక్తికి విలువ లేకుండా చేశాడు ఈయన. మాకు హక్కులు లేవా? మా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరా? చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళాలి. ప్రతి రోషం కలిగిన క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. ఉండి నియోజకవర్గంలో క్రైస్తవులకి ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి దాని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టకపోతే యావత్ క్రైస్తవ సమాజం యొక్క వ్యతిరేకత ప్రభుత్వం మూటగట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజానాయకులు అన్ని వర్గాల వారిని సమానమైనటువంటి దృక్పథంతో చూడాలి. హిందూ సమాజం కూడా ఒకసారి ఆలోచించండి. మీ టెంపుల్ని కూల్చేస్తే మేము సంతోషించాం, చాలా బాధపడతాం. ఎందుకంటే ఎవరి విశ్వాసమైన ఒక్కటే. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు ఒక మతం పక్షంగా ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులుగా కనబడుతున్నప్పుడు మిగతా వర్గాల వారికి చాలా బాధ కలుగుద్ది. మనం అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాం, మన మధ్య భేషామ్యాలకి తావులేదు. మనం బాగానే ఉన్నప్పుడు మన నాయకులకి ఇటువంటి ఆలోచన ఉండకూడదు కదా. ఒక సామాజిక వర్గం ఏ రకంగా అయితే ఓట్లు వేసిందో అదేవిధంగా క్రిస్టియన్స్ అలాగే ఓట్లు వేశారు, ముస్లింలు అలాగే ఓట్లు వేశారు. ఎమ్మెల్యే గారు ఉండి నియోజకవర్గంలో వారు బాధ్యతలు తీసుకుని మసీదు గోడలు కూడా పడగొట్టారు ఉండిలో. మరి ఇంతకు ముందు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగారు ఆ పని? హిందూ సమాజం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మసీదులు ఎమ్మెల్యే గారికి అడ్డొచ్చాయి, చర్చిలు ఎమ్మెల్యే గారికి అడ్డొచ్చాయి, కానీ ఆకివీడు అగ్రహారంలో చూడండి, విజువల్స్ చూడండి, ప్రభుత్వ పెద్దలు కూడా చూడాలి. ధర్మపురం అగ్రహారంలో మీరు చర్చి కూల్చారు. ఆ చర్చి ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి స్థలంలో ఉంది. రోడ్డుకి అబ్జెక్షన్ కాదు, అట్లాగే ఈ చుట్టుపక్కల నివసించే వాళ్ళకు కూడా అభ్యంతరం కాదు. కేవలం శివాలయాన్ని డెవలప్ చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు చెప్పిన ఆలోచన బట్టి మీరు ఆ చర్చిని తీయాల్సిన అవసరం లేకపోయినా ఈ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆ చర్చిని ఇమ్మీడియట్లుగా తొలగించారు. అలాగే కొంతమంది ఇక్కడ ఎస్సీలు 100 సంవత్సరాల నుండి కాపురం ఉంటున్నారు, కేవలం ఎస్సీలు. ఈ ప్రజలు అడిగే ప్రశ్నకు ఒకసారి సమాధానం చెప్పండి. చెరువు పోరంబోకు ఈ ప్రాంతంలో ఉంది అనేటటువంటి విషయం స్థానికులు చెప్తున్నారు. 7 ఎకరాలు ఇతరుల స్వాధీనంలో ఉంది. ఆ స్వాధీనంలో ఉన్న 7 ఎకరాలని మరి మీరు విడగొట్టారా? ప్రజల ఇళ్ళు మీరు కూల్చారు, ప్రజల జీవితాల్ని చిదిమేశారు. ప్రజలను ఏడిపించిన ఏ నాయకుడైనా వర్ధిల్లుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి స్థానికులు ఏం మాట్లాడుతున్నారు మీరు వినండి. నాది ధర్మపురం అగ్రహారం నుంచి మాట్లాడుతున్నాను. మా ఇల్లు పెద్ద డాబాలో అలాగే రేగి షెడ్లు వేసుకున్నారు, చాలా డెవలప్ చేసుకున్న ఇల్లు చెరువు అని అడ్డం లేపనే సరే తీసేసారండి. మేము కష్టపడి రూపాయి కూడగట్టుకుని ఇప్పుడు ఒకటి ఆ సంవత్సరం అలాగే కట్టుకుని మేము ఏదో నివసిస్తున్నామండి. మేము లేచినా లేకపోయినా ఇంట్లో పడి ఉండొచ్చు, తినకపోయినా అని ఆ స్థితిలో మేమైతే ఇక్కడ కట్టుకున్నామండి ఇల్లు. చెరువు ఎటువైపు ఉంది? చెరువు రోడ్డుకి అటువైపు ఉన్నదండి, 3వ నెంబర్ లో ఉన్నది. ఇదేనండి మంచినీళ్ళ చెరువు. ఇది మంచినీళ్ళ చెరువు అండి. దాని చుట్టూ కూడా ఇది మెయిన్ రోడ్ దాటి ఇటువైపు ఈ చెరువుకు గాని రోడ్డుకు గాని సంబంధం లేకుండా ఉన్న ఇళ్ళు ఇవి. దయచేసి అర్థం చేసుకోండి.
ఒకవేళ చెరువు డెవలప్ చేస్తే ఇదంతా డెవలప్ చేస్తారు కదా, ఇదంతా చెరువు పోరంబోకే. చెరువు పోరంబోకుని డెవలప్ చేయొచ్చు. మరి ఈ ఇళ్ళు ఏం చేసాయి? చెరువు కావాలన్నారని అదే నెంబర్ లో ఉన్నది తీసేశారండి. ప్రార్థన మందిరం కానీ అది ఇల్లు ఉన్నాయండి చాలా మట్టి. ఆ ఇల్లు మట్టిని కోర్టు ఆర్డర్ లేదు, కోర్టు ఆర్డర్ లో లేని ఇల్లు కూడా కోర్టు చేశారండి. చర్చ్ కూడా కోర్టు ఆర్డర్ లో లేదండి. కోర్టు ఆర్డర్ ఒకదానికి ఇస్తే ఉన్న ఇట్లు కూడా అదే ఆర్డర్ బేస్ చేసుకుని కూల్చేశారు. ఇప్పుడు ఈ పక్కకు వచ్చి 2వ నెంబర్ లో ఉన్న ఇది కూడా చెరువు సంబంధించిందని వీళ్ళు కూడా మాకు నోటీసులు ఇచ్చారండి. కేవలం ఇది ఎస్సీ వివక్ష. ఎస్సీ నాయకులు మీరు ఎందుకు మీ సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు? మీరు ప్రొటెక్ట్ చేసుకోలేరా? మీకు ప్రొటెక్ట్ చేసుకునే సామర్థ్యం లేదా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఆ తర్వాత గాలికి వదిలేస్తారా? న్యాయం చేయాలి. ప్రజల జీవితాల్ని చిదిమేటటువంటి విధంగా ఉండకూడదు. ఇది ట్యాంక్ పోరంబోకు కానీ రోడ్డుకి కానీ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ రూపాయి కూడగట్టుకునేటటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎట్లా? నోటీసులు ఇచ్చారు, తీసేయాలంటున్నారండి. మరి ఎంతవరకు నయమో మాలాంటి వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేవండి, స్థలాలు లేవు. మాకు ఏమైనా స్థలాలు చూపించి ఇల్లు కట్టించండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. మాకేం ప్రాబ్లం కాదు. కాదు ఏమీ ఆధారం లేకోకుండా మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలండి? చెరువుల్లో ఉన్నదండి, చాలా చోట్ల చుట్టూ ఉన్నదండి. అందులో కూడా ఎడగొట్టమనండి. ఎడగొడితేనే కదా అది పొలం ఎంత ఉన్నదో ఎంతో అదంతా వస్తుంది కదండి. 7 ఎకరాలు 57 సెంట్లు ఎంతో ఉన్నదన్నారండి చెరువుకు సంబంధించి. వీళ్ళ ఇల్లు చెరువులో భాగంగా ఉన్నాయి కాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చెరువు రోడ్డుకి అవతల భాగంలో ఉంది, ఇళ్ళు రోడ్డుకి యువతల భాగంలో ఉన్నాయి. చెరువుకి కానీ ఇళ్లకు కానీ సంబంధం లేదు. కానీ చెరువును వంక పెట్టుకుని రోడ్డుకి యువతలు ఉన్నటువంటి ప్రజల ఇళ్ళు ఖాళీ చేయించాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లతో చెలగాటం ఆడడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని, ప్రజల దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళాలని చెప్పే మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆయన పనితనం ఉందనేటటువంటిది ఒకసారి తెలుసుకోండి. టీడీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెదిరింపులు ఎస్సీలు విషయంలోనూ అలాగే మత విశ్వాసం విషయంలో వాళ్ళ బెదిరింపులు ఎలా ఉన్నాయో ఒకసారి స్థానికుల మాట వినండి. జోసెఫ్ గారండి, అది అక్కడ వాళ్ళది ఇల్లు అండి, డాబా పైన ఎక్కునేవారు ప్రార్థన పెట్టుకుంటే 2 వారాలు పెట్టుకునేటప్పుడు 3వ వారం ఈ రోడ్డు మీద జనాలందరినీ పోగు చేసి ఆయన ప్రార్థన మానిపిస్తే మీ ఇల్లు ఆగుతాయి, ఆయన ప్రార్థన పెట్టుకుంటే మీ ఇల్లు ఎట్నే లేపేతామని బెదిరించారండి. ఆయన ఏమన్నారంటే అమ్మ నా కోసం మీ ఇల్లు తీయొద్దు, అప్పుడు నా చర్చ నీకు ప్రాబ్లం అయితే నా చర్చ నేనే పడగొట్టేసుకుని వెళ్ళిపోతాను, ఇల్లు ఉంచి నా చర్చ కోసం వీళ్ళందరినీ పాడు చేయొద్దు అని అడిగారండి. ప్రార్థన ఇక ఇక్కడ ఏదో బెదిరించారంటే ఏమని అన్నారు, వేరే సాటికి వెళ్ళారండి, అక్కడ ఏమని అన్నారు. చర్చి విషయంలో ఆయన జరుగుతుందని మేము అనుకుంటున్నాం కానీ ఎక్కడ ఎవరో ఏ అధికారి కూడా స్పందిస్తలేదండి. కేవలం ఇబ్బంది ఏంటంటే కౌన్సిలర్లకైనా ప్రజానాయకులు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ నే ఆధారంగా చేసుకుని కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. కేవలం ఏంటంటే క్రైస్తవ విశ్వాసం అనేది లేకుండా చేయాలి, ప్రార్థనా మందిరాలు లేకుండా చేయాలి. మన ఎమ్మెల్యే గారు చెప్పగానే చెప్పారు కదా, వారి అమూల్యమైన వీడియోలో వారు ఏమని చెప్పారు. ఆకివీడు అగ్రహారంలో 35 లక్షల రూపాయలతో కట్టారు ఒక పాస్టర్ గారు మందిరాన్ని. ఇదే చర్చికి 300 మీటర్ల అవతల ఇదే పోరంబోకు ల్యాండ్ లో ఇనప రేకులతో చుట్టూ సిమెంట్ గోడలు కూడా లేవు, ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ని ఇదే ట్యాంక్ పోరంబోకులో ఉంది. ఎమ్మెల్యే గారు చర్చిని తీసేయమని చెప్పేసేసి మీరు ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా చర్చ తీయించేశారో మరి దాన్ని ఎందుకు తీయించలేదు మీరు? 35 లక్షల రూపాయల విలువైనటువంటి మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని నిర్దాక్షిణ్యంగా క్రైస్తవుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోకుండా తెగించి మీరు మా మందిరాలను కూలుస్తారా? దీన్ని ఏమంటారు? కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలారా,
పార్టీ పెద్దలారా, ఒకసారి మీరు ఆలోచించండి, ఇది న్యాయమా? ఆ క్షత్రియ సమాజాన్ని కూడా నేను అడుగుతున్నాను. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు మా గ్రామాల్లోనికి రారా? మా పేటల్లోనికి రారా? ఎస్సీ సామాజిక వర్గాన్ని ఓట్లు మీరు అడగరా? అరే యేసురత్నం రారా, యేసుపాదం రారా, ఒరే యేసేపు రారా అని చెప్పి మాట్లాడరా? అంటే క్షత్రియ సమాజం కూడా దీనికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ ఉండి నియోజకవర్గంలో క్షత్రియ సమాజం ఏ రాజకీయ పదవులనైనా ప్రభావితం చేసేటటువంటి వారుగా మీరు ఉన్నారు. మీకు ఆ గౌరవం మేము ఇచ్చాం. అన్ని వర్గాల వారు మేము సమదృష్టితో చూస్తున్నాం. అలాంటి మా విశ్వాసాల మీద ఎమ్మెల్యే గారు దాడి చేస్తున్నప్పుడు కనీసం మీరు ఎమ్మెల్యే గారు మీరు అలా చేయకూడదు, మతాల జోలికి పోకండి, మన గుడి మనకెంత ముఖ్యమో వాళ్ళ గుడి కూడా అంతే ముఖ్యం అని మీరు మాట్లాడగలిగారా? అలా మాట్లాడలేని మీరు రేపు మా దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు వేయమని వస్తారు? 35 లక్షల రూపాయల మందిరాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారా? పోలీసులను అడ్డు పెట్టుకుని, పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నాను, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంతమంది పోలీసులు, మీరు ఆ వీడియోలో చూడండి, మాది ప్రార్థనా మందిరం, మా మనోభావాలతో మా భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం అని కూడా గుర్తెరగకుండా మా టెంపుల్లోకి బూట్లు వేసుకుని వచ్చి కుర్చీలు వేసుకుని కూర్చుని దగ్గరుండి ఒక ప్రార్థనా మందిరాన్ని కూల్చేసేటటువంటి చర్యలకి మీరు ఉపక్రమించారు అంటే మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తారు ఈ నియోజకవర్గంలో? ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గుపడాలండి. పోలీస్ వ్యవస్థకి మా మనోభావాలతో పని లేదా? మా విశ్వాసాలతో పని లేదా? మా విశ్వాసాలు మీరు గౌరవించరా? మీరు హిందువుల టెంపుల్లోకి బూట్లతో వెళ్తారా? బూట్లతో ఏంటి మీకు రెస్పాన్సిబిలిటీ? ఏది? ప్రజల సొమ్ములతో జీతాలు తీసుకుని మీరు ప్రజల పక్షమా లేకపోతే పెత్తందారుల పక్షమా? ఎమ్మెల్యే గారు పక్షమా? ఎమ్మెల్యే గారు మీకు ఎన్ని జీపులు కొనిస్తే ఈరోజు ప్రజల మీద దాడి చేయడానికి వస్తారా? ప్రజల విశ్వాసాల్ని ధ్వంసం చేయడానికి వస్తారా? ప్రజల నమ్మకాల్ని ధ్వంసం చేయడానికి వస్తారా? ఒకవేళ నేను ఒక్కనే మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, మొత్తం నియోజకవర్గం అంతా కూడా మాట్లాడే టైం రాబోతుంది. అందరూ రోడ్ల మీదకి వచ్చే టైం రాబోతా ఉంది. ఈరోజు ఆక్వీడు అగ్రహారంలో ఉన్నటువంటి చర్చిని కూల్చేశారు అంటే కనీసం ఏ సామాజిక వర్గమైనా సరే రాజుగారికి చెప్పారా? ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ కాదండి, మనం ఇలా చేయకూడదండి అని మీరు చెప్పారా? చెప్పలేని మీరు రేపు ఓట్లు మమ్మల్ని ఎలా అడుగుతారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళాలి. ప్రతి రోషం కలిగిన క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. ఆ నియోజకవర్గంలో ఇంత దారుణం, ఇంత అన్యాయం క్రైస్తవులకు జరుగుతూ ఉంటే మా ఎమ్మెల్యే గారే స్వయాన 2% ఉన్నటువంటి వీళ్ళకి ఇన్ని మందిరాలు ఎందుకు అని చెప్పి మాట్లాడినటువంటి ఈయన ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి క్రైస్తవ మందిరాన్ని కూల్చుతూ ఉంటే క్రైస్తవ సమాజం సిగ్గు శరం అన్నీ వదిలేసి ఈరోజు ఇళ్ళు కూల్చినా పట్టించుకోరు, చర్చలు కూల్చినా పట్టించుకోరు, ఏం కూల్చినా మాట్లాడరు. ఎందుకు? ఇంకా రేపొద్దున ఇళ్లలోకి వచ్చి మన పిల్లలను కూడా లాక్కెళ్ళిపోతారు. మౌనంగానే ఉండండి. ఓకేనా? చూడండి, సమాజం చూడండి, క్రైస్తవ సమాజం చూడండి, క్రైస్తవ నాయకులు చూడండి, చూసి సిగ్గు తెచ్చుకోండి అయ్యా. చిన్న గుడికి ఉన్నటువంటి వాల్యూ ఈరోజు 35 లక్షల రూపాయలు ఎట్టి మందిరం కట్టుకుంటే ఆ మందిరానికి విలువ లేకుండా చేశాడు ఈయన. మా విశ్వాసానికి విలువ లేకుండా చేశాడు, మా భక్తికి విలువ లేకుండా చేశాడు ఈయన. మా ప్రార్థనా మందిరాల మీద మాకు భావోద్వేగాలు ఉండవా? మేము ప్రజాస్వామ్య దేశంలో లేవా? మాకు హక్కులు లేవా? మా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరా? మా ఓట్లు మీకు కావాలి, మా బాధలు మా పాటలు మీకు అక్కర్లేదా? ఇదేనా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి సమన్యాయం? రాంబాబు గారు, మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కదా, మీరు చెప్పలేరా? అంటే మీకు అవసరం ఉంటే మాకు ఫోన్లు చేసి మాతో పనులు చేయించుకుంటారా? మా సామాజిక వర్గంతో పనులు చేయించుకుంటారా? ఇప్పుడు మమ్మల్ని అడుగు తొక్కేస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడరండి? చేయండి, ఎన్ని రోజులు చేస్తారో చేయండి.